నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ స్పష్టీకరణ. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం. జిల్లాలో అంబరాన్ని తాకిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉన్నతాధికారులు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఉత్సాహంగా సాగిన సంబరాలు. జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశేషంగా అలరించాయి. వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కాగా వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు హాజరై వేడుకలను వీక్షించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరు కాగా జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ గౌస్ ఆలం, ఎంపీ గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, వెడమ బొజ్జు పటేళ్లతో పాటు ఆయా శాఖల అధికారులు, ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. అంతకుముందు కార్యక్రమ అతిథులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలపై చేసిన నృత్య ప్రదర్శనలను అతిథులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు తగ్గట్టుగా విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రశంసలందుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతుల ప్రశంసలు అందుకున్నాయి. దేశభక్తి గీతాలకు తగ్గట్టుగా నృత్య ప్రదర్శనలు నిర్వహించగా తోటి విద్యార్థులు చప్పట్లతో వారిని అభినందించారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కార్యక్రమ అతిథులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవలందిస్తూ ప్రజలు, ఉన్నత అధికారుల మన్ననలు పొందాలని వారికి సూచించారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున స్టాళ్లను ఏర్పాటు చేయగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. కార్యక్రమ అతిథులు స్టాళ్లను పరిశీలించి అధికారులు, లబ్ధిదారుల నుండి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 83,22,000 నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ బలవాని అలంకృత శకటం మన ముందుకు వస్తుంది. ఆ శాఖ అధికారి సరఫరా చేసింది. ఇందుకోసం 4.89 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రజాపాలనలో భాగంగా ఇది జిల్లా పౌర సరఫరాల శాఖ వారి
జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదివి వినిపించారు. మహనీయుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని, ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసాలాం, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బుజ్జు పటేల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహూకరించి అభినందించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా శకటాల ప్రదర్శన సాగింది. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదివి వినిపించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. రైతు రుణమాఫీ పథకంలో 2024 ఇయర్లో మరి కింద ఇప్పటి వరకు 2 విడతలలో 36,387 మంది రైతులకు 322 కోట్ల 29 లక్షల రూపాయల్లో 1,50,000 రుణాలు గల రైతు ఖాతాలో ఇప్పటికే జమ చేసడం జరిగింది. మరి ఇవాళ చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాను, 3వ విడత రుణము మాఫీ ఈరోజు రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3rd ఫేజ్లో 2 లక్షల రూపాయలకు పూర్తిగా మేము ఇచ్చిన హామీ ప్రకారంగా ఆ 3వ విడత కూడా ఈరోజు విడుదల అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా పడుతున్నాను. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, ప్రమీలా జైన్, దుర్గారాణి, మంజులా సూర్యవార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. అటు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందని, వారి త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో కూడా, ఆదిలాబాద్ కలెక్టరేట్లో కూడా అందరూ కలెక్టరేట్ స్టాఫ్తో కూడా, జేసీ గారు, ఏసీటీ గారు వారందరితో కలిసి కూడా ఈ యొక్క పండుగ ఈరోజు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు బ్రిటిష్ మనం ఏవైతే రూల్ ఉన్నాయో ఆనాడు మనకి స్వాతంత్ర పోరాడి చేసిన తర్వాత చాలామంది గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వారందరూ కూడా అప్పుడు ఉన్న ప్రజలు కానీ స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసిన చాలామంది స్వాతంత్ర్యాలు పోరాడకి వారందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చి మళ్ళీ మన దేశంకి ఈరోజు స్వతంత్రత రావడం జరిగింది. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్పీ గౌసాలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రకాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని అభ్యున్నతి బాటలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అహర్నిశలు పాటుపడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దేశాన్ని అభ్యున్నతి పథంలో నడపాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాలాజే, సాజిదుద్దీన్, దాసరి రమేష్, కస్తాల ప్రేమల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. జోగురామన్న మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మంది మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందని, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. కుల మత భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ దేశాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పటికి 78 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి ఇలా మన స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేకమైనటువంటి కులాలున్నా, మతాలున్నా, మరి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా కలిసి ఈ భారతదేశాన్ని, స్వతంత్ర భారతదేశాన్ని మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకొరకే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా మరి ఆనాడు అనేక మంది ఏదైతే అసూలు బాసిన మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనమందరం ఈరోజు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా ఈరోజు జీవిస్తున్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక అంబేద్కర్ చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలతో పాటు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బ్రహ్మానంద్, నేతలు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్,
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అమరులైన పోరాట యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. త్యాగధనుల ఆశయ సాధన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గాంధీ చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ గోడం నగేష్తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలలో ఆదర్శంగా ఉంటున్నటువంటి దేశం భారతదేశం. ఈ ప్రపంచంలో మానవతా విలువలకు, రాజ్యాంగ విలువలకు లోబడి జీవిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం ఒక భారతదేశం మాత్రమే. ఎందరో ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రాన్ని మనకిచ్చినటువంటి ఈ పరిస్థితులలో అన్ని కోణాల నుంచి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదిలా ఉంటే సిపిఐ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మోడ్పు ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు షేక్ పాషా, కట్ట కృష్ణస్వామి, అమీనా బేగం, గణపతి తదితరులు పాల్గొన్నారు. అటు ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పార్టీ పట్టణ అధ్యక్షులు నాజీర్ అహ్మద్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మాజీ మంత్రి దివంగత నేత సిఆర్ఆర్ నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇదిలా ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక దేవీచంద్ చౌక్ వద్ద సిఓసి అధ్యక్షులు కమల్ కిషోర్ అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక మార్వాడి ధర్మశాలలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా యువన్ కమ్యూనికేషన్ హైదరాబాద్ వారు రూపొందించిన ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెబ్సైట్ను విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. వేడుకల సందర్భంగా ఊరువాడ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వివిధ పార్టీలు, యూనియన్లు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. అందులో భాగంగానే తలమడుగు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. తలమడుగు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ శేఖర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, పశు వైద్యాలయంలో దూద్రాం రాథోడ్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ మహేందర్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో గ్రామాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివరాం,
పిఏసిఎస్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ధనుంజయ్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో రవీందర్, మండల విద్యా వనరుల కార్యాలయంలో ఎంఈఓ శ్రీకాంత్, కేజీబీవీ విద్యాలయంలో ఎస్ఓ సౌజన్యలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేత లింగన్న, కాంగ్రెస్ కన్వీనర్ రామన్న యాదవ్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు ప్రభాత బేరిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాజు, శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అటు భీంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, పిహెచ్సిలో డాక్టర్ నిఖిల్ రాజ్, పోలీస్ స్టేషన్లో కలీం, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ప్రసాద్, పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సాయి నంద తదితరులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, నాయకులు లింబాజీ, రవీందర్, జాహూర్, నాగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే బేలా మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామ కారోబారి గజానన్ జాతీయ జెండాను ఎగురవేయగా, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి వామన్, పశు వైద్యశాలలో సిబ్బంది అశోక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వంశీకృష్ణ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంధ్యారాణి, మండల పరిషత్ కార్యాలయంలో మహేందర్, తహసీల్దార్ కార్యాలయంలో డిటి వామన్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. भारत भाग्य विधाता స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాలల్లో కోలాహల వాతావరణం కనిపించింది. ఉదయం చిన్నారులు ప్రభాత బేరీ కార్యక్రమాల్లో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. పాఠశాలలో వేడుకలు సాగగా విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుండే పట్టణంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు ప్రభాత బేరీ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు జైనత్ మండలం పిప్పరవాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. పాఠశాల హెచ్ఎం శశికళ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు సంఘాలు, యూనియన్ల కార్యాలయాల్లో వేడుకలను జరుపుకున్నారు. మహనీయుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. స్వాతంత్ర సమరవీరుల పోరాటాలను గుర్తు చేసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆయా సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు పాత్రికేయులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాత్రికేయులు మహేందర్ రెడ్డి, మణికేష్, జగన్, షేక్ మోయిజ్, రాజేష్,
రఘు జోషి, వినోద్, దత్తు, మహేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లోనూ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు సుధాకర్, అస్మత్, వినోద్, కిరణ్ రెడ్డి, సురేష్, అశోక్, రవి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అటు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరిల్లి మల్లేష్, ఎల్లన్న, గణేష్, శ్రీకాంత్, సూర్యవంశీ, అర్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నిర్వాహకురాలు రేవతి బెహన్, సనాతన హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు రవీందర్, సరళా బెహన్, గీతా, మాధవి, దేవారెడ్డి, మాధవరెడ్డి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అటు స్థానిక కలెక్టర్ చౌరస్తా వద్ద క్రాంతికారి హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. హమాలీ యూనియన్ డైరెక్టర్ ఎల్లుల సంతోష్ కుమార్, మునేశ్వర్, సుదర్శన్, షేక్ సైజాద్ హుస్సేన్, షాలిక్ రావ్, ఆడె విఠల్, షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పిట్టల్వాడలోని ఆదివాసీ భవనం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. రాయ్ సెంటర్ సర్మేడి కుమ్రా సోనేరావు, పుర్క ప్రభాకర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. భవన అభివృద్ధి కమిటీ కార్యదర్శి కుమ్ర శ్రీనివాస్, సభ్యులు కుమ్ర ఇస్రూ పటేల్, పేందోర్ దిగంబర్, అమృతావ్, ప్రకాష్ దేవతాడే, దీపక్ నగరాడే తదితరులు పాల్గొన్నారు. అటు ఆదిలాబాద్ ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్ అండ్ ఎల్టీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అన్నదానం జగదీశ్వర్, అబ్దుల్ రబ్, రాజు, ప్రకాశ్రావు, రాజేశ్వర్, శ్రీనివాస్, సయ్యద్ షాబీర్, మిథున్, హీరాలాల్, బండారి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మసూద్ చౌక్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ముజాహిద్, పాలకొండ శ్రీకాంత్, మహమ్మద్ ఆసిఫ్ అలీ, వాగ్మారే ధమ్మక్రాంతి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బుక్తాపూర్లోని మహాప్రజ్ఞ బుద్ధ విహార్లో ఎస్సీఆర్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాజాడే ప్రజ్ఞకుమార్, ఎస్సీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు మస్కే, ఉదయ్ కుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మావలలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాజలింగు, ఎంపీడీఓ శుభన, గ్రామ కార్యదర్శి దుర్గయ్య, ఏఈఓ కంది గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మావల జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తారు. ట్రస్ట్ సభ్యులతో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలకు అనుగుణంగా ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం సామాజిక కార్యకర్త బండారి దేవన్న కుమారుడు బండారి రాజు వర్ధంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పించి వారి ఆకలి తీర్చారు. సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజు అన్నదానం చేపడుతూ నిరుపేద రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త బండారి దేవన్న కుమారుడు బండారి రాజు 19వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించి వారి ఆకలి తీర్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ వజయ్, గంగయ్య, నరేందర్, భగవాన్ దాస్, మధుసూదన్, కరీం, అప్సర్, కుటుంబ సభ్యులు లీలాబాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త బండారి దేవన్న మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇందులో సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్తో పాటు సభ్యుల కృషి ఎంతగానో ఉందని, మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి ఎంతో సౌలభ్యంగా ఉందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. గత 5 సంవత్సరాల నుండి ఈ యొక్క నిత్య అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు మరి ఇందులో సాయన్ రవి గారు, శ్రీధర్ గారు, చాలా పెద్ద ఎత్తున అన్నదానం ఉంది. అందులో భాగంగా నేడు మా ఒక్క అబ్బాయి 19వ వర్ధంతి సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పని ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు కనీసం ఒక 300 మందికి అన్నదానం, అది అన్నిటికన్నా ముఖ్యం అన్నదానం, మానవ సేవే మాధవ సేవ. మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదలు నిర్వహిస్తున్న సాయన్ రవి గారి వాళ్ళ బృందం, శ్రీధర్ గారు కానివ్వండి, ఎవరన్నా వాళ్ళందరికీ, ఎందుకంటే ప్రతి నిత్యం ఇది సాయంకాలము 6:30 గంటలకు వీళ్ళు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ రిమ్స్లో చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళ కొరకు వాళ్ళు నిజంగా మరి వేడి వేడి అన్నము, పప్పు, శాకము మంచి క్వాలిటీ ఉంటుంది. వాళ్ళకి అడ్డిస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. మరొకసారి ఎందుకంటే నేను బ్రతికినంత కాలం నేను ఒక సామాజిక కార్యకర్తగా మరి ఇంకా మంది కూడా చెప్పదలుచుకుంటున్నాం. మీకు పుట్టినరోజు కానివ్వండి, మరియు మ్యారేజ్ డే కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, జయంతులు కానివ్వండి, మరి ఇక్కడ అన్నదానం చేస్తే మరి నిజంగా మనకు వాళ్ళ చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మకు శాంతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ స్పష్టీకరణ. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం. జిల్లాలో అంబరాన్ని తాకిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉన్నతాధికారులు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఉత్సాహంగా సాగిన సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.